ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. ప్రియులారా, మన దేవుడు మంచి బోధకుడుగా ఉన్నాడు, మంచి కాపరిగా ఆయన ఉన్నాడు. ఆయన బోధను మనము త్రోసివేయకూడదని వాక్యము సెలవిచ్చుచున్నది. అనుదినము నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును ఆలకించువారు ధన్యులు. ఉపదేశము ఉపకారము చేయును, ఉపదేశము అపవాది ఉరుల నుండి మనలను తప్పించును. ఉపదేశము ఉన్నతమైన స్థలములో మనలను నిలువబెట్టును. ఉపదేశమును త్రోసివేయువారు ఉరులలోనూ, పాపములోను, శాపములోను, మరణములోను, అగ్నిగుండములోను పడవేయబడుదురు. ఉపదేశమును త్రోసివేసిన వారికి శ్రమ. అయ్యో, నేనెట్లు నీ ఉపదేశమును త్రోసివేసి తిని అని అప్పుడు బాధపడినను ప్రయోజనముండదు. సమయముండగానే సదోపదేశమును ఆలకించి సమయమును సద్వినియోగము చేసుకుందుముగాక. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మా మంచి బోధకుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి దినము మాకు ఉపదేశించుచున్నందుకై స్తోత్రములు. నీ యొక్క ఉపదేశములన్నిటినీ మేము అనుసరించి నడుచుకున్నట్లు సహాయము చేయము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును అని ఉపదేశించిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. నీ ఉపదేశమును త్రోసివేయక ప్రతి ఒక్కరూ ఈ ఉపదేశమును అనుసరించి నడుచుకున్నట్లు నీ కృపను అనుగ్రహింపచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుమా. నీదు